కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. రష్యా చైనాల బంధం చాలా బలమైంది. అదే సమయంలో భారత్ చైనాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటూ ఉన్నాము అని చెప్పి పుతిన్ అంటూ ఉన్నారు సార్. మరి చైనాతో భారత్కున్న ఇబ్బందులు అందరికీ తెలుసు. మీరు ఇప్పుడే చెప్పారు గాల్వాన్ లోయ అంశాన్ని. భారత్కు చైనాకు మధ్య చాలా విభేదాలు ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో చైనా మిత్రదేశం అయిన రష్యా మీద మనం ఎక్కువగా ఆధారపడగలమా? ఇప్పుడు అమెరికాకు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికాకు చైనాకు పడదు. అయినా మనం చైనాతో కలిసి ఇటీవల ఇంప్రూవ్ చేసుకోవడం లేదా? అసలు చైనాతో మనకు ఇబ్బందులు ఉంటే చైనాతో ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు చైనా ఫ్రెండ్తో ఇంప్రూవ్ చేసుకుంటే ఇబ్బంది ఏంటి? ఇప్పుడు చైనా రష్యాల ఫ్రెండ్షిప్ ఇస్ నథింగ్ టు డూ విత్ ఇండియా. ఇప్పుడు ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ రష్యా వాడు అడ్డమస్తున్నాడా? ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అమెరికా అడ్డమస్తు అంగీకరిస్తామా? సో మనం ఎలాగైతే అమెరికాతో రష్యాతో యూరప్తో రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నామో రష్యా కూడా మనతో చైనాతో పెట్టుకుంటుంది. మనం మాత్రమే అందరితో పెట్టుకోవాలి, రష్యా పెట్టుకోవద్దు. మనం మాత్రమే మల్టీ అలైన్మెంట్ ఉండాలి, రష్యా ఉండద్దంటే సాధ్యమవుతుందా? సో రష్యా చైనా ఫ్రెండ్షిప్, రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ రెండు ప్యారలల్. ఒక రకంగా అది ఉపయోగమేమో. రేపు చైనాతో ఏదైనా ఉద్రిక్తతలు వస్తే రష్యన్ గుడ్ ఆఫీసెస్ ఉపయోగపడతాయి కదా. కామన్ ఫ్రెండ్ ఒకరు ఉంటే కదా మీడియేట్ చేస్తానికైనా ఆ ఉద్రిక్తలు చల్లార్చడానికైనా ఉపయోగపడతారు. తర్వాత రష్యా ఇండియా చైనా కలిస్తే అమెరికా నాయకత్వం వరల్డ్ ఆర్డర్కు ఒక పెద్ద బ్యాలెన్సింగ్ యాక్ట్ అవుతుంది. ఇది ఇటీవల ట్రంప్ శాంక్షన్స్ నేపథ్యంలో మళ్ళీ రష్యా ప్రతిపాదించింది. ఒకప్పుడు రష్యా ఇండియా చైనా ట్రైకా ఉండేది, అది గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత దెబ్బతిన్నది. దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు. ఇండియా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. అందువల్ల చైనాతో మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కలిసి ఉన్నాం, బ్రిక్స్లో కలిసి ఉన్నాం, రష్యా ఇండియా చైనా ట్రైకాలో కలిసి ఉన్నాం. మనమే చైనాతో కలిసి ఉంటే రష్యా ఎందుకు కలిసి ఉండదు? ఎందుకంటే రష్యా చైనా రిలేషన్షిప్కు బేసిస్ వేరు, అది ఇండియాతో సంబంధం బేసిస్ కాదు. మీరు అన్నట్లు రష్యా మనకన్నా చైనాతో ఎక్కువ సంబంధాలు ఉన్నమాట నిజం, అనుమానం లేదు. ఇప్పుడు ఉదాహరణకు రష్యా ఇండియా ట్రేడ్ $69 బిలియన్ అయితే రష్యా చైనా ట్రేడ్ $245 బిలియన్. మరి మనకన్నా మోర్ దెన్ 3 times చైనాతో ట్రేడ్ ఉంది. అది అమెరికా కూడా ఉంది. మనకి అమెరికా ఇండియా ట్రేడ్తో పోలిస్తే అమెరికా చైనా ట్రేడ్ చాలా రేట్లు ఎక్కువ. చైనాతో రష్యాకే కాదు అమెరికాకు కూడా ఎక్కువ ట్రేడ్ ఉంది అని చెప్పి మనం అమెరికాతో సంబంధాలు తెక్కొట్టుకుంటున్నామా? సో ఇప్పుడు అందులో ఇంకో యాంగిల్ ఏంటంటే మీకు రష్యా చైనా ట్రేడ్లో ఇంకోటి అడ్వాంటేజ్ కూడా రష్యాకు ఉంది. 99% ఇది యువాన్ రూబుల్ ట్రేడ్, డాలర్ల మీద ఆధారపడలేదు. అది రష్యాకి ఇప్పుడు డాలర్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కనుక, అమెరికా ఆంక్షలు ఉన్నాయి కనుక రష్యాకు పెద్ద ఎత్తున కలిసి వస్తున్న అంశం అది, అంటే యువాన్ రూబుల్ ట్రేడ్ వల్ల. సో అది రెండవ అడ్వాంటేజ్. అంటే ట్రేడ్ ఎక్కువ రష్యాతో, చైనాతో రష్యాకు $245 బిలియన్, మనతో అయితే $69 బిలియన్. అందులో 99% యువాన్ రూబుల్లో ట్రేడ్. ఇంకొక మూడో అంశం కూడా ఏంటంటే ఇవాళ రష్యన్ ఎనర్జీ పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. భారతదేశం తగ్గించుకుంటాం, చైనా తగ్గించుకోవడం లేదు. చైనా కేవలం ఆయిల్, మనము ఆయిలే కొంటున్నాం. ఈవెన్ ఆయిల్లో కూడా హైయెస్ట్ కొనే చైనా, మనం కాదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనా, మనం 38%. అది కాక మీకు ఎల్ఎన్జీలో రష్యా 30-35% ఉంటుంది, పైపుడ్ గ్యాస్లో ఉంటుంది. సో రష్యా చైనా ఎనర్జీ కోఆపరేషన్ ఇది ఫార్ హయ్యర్ దెన్ రష్యా ఇండియా ఎనర్జీ కోఆపరేషన్. అమెరికా కావాలని మనం టార్గెట్ చేస్తుంది కానీ వాస్తవంగా మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. సో ఇన్ని రకాలుగా రష్యా చైనా రిలేషన్స్ మనకన్నా బలమైనవి, అందులో అనుమానం లేదు. దాంతోపాటు రష్యా చైనాకు స్ట్రాటజిక్ నెసెసిటీ కూడా ఉంది. రెండు అమెరికా బాధిత దేశాలు, అటు రష్యా ఇటు చైనా అమెరికా బాధిత దేశాలు కనుక వాళ్ళ మధ్యలో లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని అన్నారు. అందువల్ల సో రష్యా చైనా ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు ఇండియా. ఎందుకంటే అది ఇండియాతో సంబంధం ఉన్న అంశమే కాదు, అమెరికా వల్ల రెండు దేశాలు కలుస్తున్నాయి. భారత్కు వ్యతిరేకంగా కలవడం లేదు, భారత్తో సంబంధం ఉన్న అంశమే కాదు రష్యా చైనా ఫ్రెండ్షిప్కు. అయితే ఇండియాకు చైనాకు మధ్య ఘర్షణ వస్తే రష్యా ఎటువైపు ఉంటుంది? అమెరికా ఉంటుందా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఘర్షణ అమెరికా మన వైపు లేదు, ఇండియా చైనా ఘర్షణతో అమెరికా మన వైపు ఉంటుందా? అలా అంటే గల్వాన్లో 20 మంది భారత సైనికులు చనిపోతే అమెరికా చైనా పైన ఆంక్షలు విధించింది ఎక్కడన్నా? అసలు ఇండియా పాక్ విషయంలోనే క్లియర్గా ట్రంప్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నాడు.
అలాంటప్పుడు అమెరికాతో మన ఫ్రెండ్షిప్ పెట్టుకోవడం లేదా? అందువల్ల రష్యా ఇండియాకు చైనాకు ఘర్షణ వస్తే మన అమెరికా పైన ఆధారపడో రష్యా పైన ఆధారపడో చేయలేము. మన దేశ బలం పైన మనం ఆధారపడాలి. అదే సమయంలో ఒక రకంగా ట్రస్టెడ్ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ఉంటే అది ఉపయోగంగా కూడా ఉంటుంది కదా.